పూరి జగన్నాథ్ గారి ఇంటర్వ్యూ ఒకసారి చూశాను నేను. తేజ గారి ఇంటర్వ్యూ కూడా చూశాను సార్ నేను. ఆయన ఒక చోట మాట్లాడుతూ ఇంటర్వ్యూలో చాలామంది మహేష్ బాబుతో ఆ సినిమాకి సంబంధించిన సీక్వెన్సెస్ 2 చేయవచ్చు కదా అని అడుగుతున్నారు. చేయడానికి నేను రెడీయే, ఇవ్వడానికి మహేష్ బాబు సిద్ధమా అన్నది నా డౌట్ అన్నది ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే అది పరోక్షంగా ఎలా వెళ్ళిందంటే మహేష్ బాబు కూడా ఇవ్వడం లేదనేది బయటికి వెళ్ళిపోయింది ఎలక్షన్. తేజ కూడా అలాంటి ఒక సందర్భంలో ఇలాగే ఓపెన్ అప్ అయ్యాడు. చాలా మంది మిమ్మల్ని అడగమన్న ప్రశ్న ఏంటంటే, మీ ఫ్యాన్స్ మిమ్మల్ని అమితంగా ఇష్టపడే వాళ్ళు, మీరు చాలా మందికి లైఫ్ ఒకసారి మీరు మీ ప్రశ్న ఆపితే నేను దానికి సమాధానం చెప్తా. ఓకే, మనం ఎందుకు అడగాలి అసలు? మనం ఎందుకు అడగాలి సార్? కరెక్ట్. ఇప్పుడు మహేష్ బాబే ఉన్నాడు, జగ్గు ఎందుకు అడగాలి? అడగాల్సిన అవసరం ఏం లేదు. జగ్గు దగ్గర కథ విషయం ఉంటే అలా వస్తారు, కథ నచ్చి మనం చెప్పే కథ నచ్చి అడగాల్సిన ఇదేంటన్నా, అడిగితే మంచివి రావు, మనల్ని అడిగితే మంచివి వస్తాయి. పట్టి అడగకూడదు, వాళ్ళు చేయరు చేస్తారు పక్కన పెట్టండి. మనకు అవసరమా? మనమేంటో మనకు తెలుస్తుంది కదా. అప్పుడు మనమే కామ్ అయిపోతే అయిపోద్ది కదా. దాని గురించి మళ్ళీ మైండ్కి తీసుకుని ఫీల్ అవ్వడం దేనికి ఇంకొకడం. నేను చూశాను అది. ఏంటి జగ్గుగా అవసరం ఏంటి? ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ రైటర్, ఈ కెన్ డూ వండర్స్. అంటే తను ఏమైనా రాయగలడు, తీయగలడు. తనకేంటి అంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు వేరే వాడు పర్సెప్షన్లోకి మనం ఎందుకు వెళ్ళడం? నేను అలా ఆలోచిస్తాను. మేబీ నేను తప్పు రైట్ నాకు తెలియదు, కాకపోతే ఎందుకో అప్పుడు బాధపడ్డాడు తను. మీరు కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు అంతా. ప్రాక్టికల్ అని కాదు జాఫర్ గారు, ఎందుకు చేస్తారు? మనం చేస్తామా చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఇంకొక రివర్స్లో ఆలోచిద్దాం. నేను ఒక ట్యాగూర్ చేస్తున్నాను, పక్కన ఒక చిన్న హీరోతో నా డౌన్లో ఉన్నాడు. ఆ హీరోతో నేను అంతకుముందు చేశాను కదా అని నేను వెళ్ళి చేస్తానా? మీరు బాగా స్టార్గా ఉన్నప్పుడు కొంతమంది మా పిల్లల్ని లాంచ్ చేయమని చెప్పినప్పుడు మీరు లాంచ్ చేశారు. ఎవరికైనా చెప్పాలంటే అది కొంచెం రిస్క్ కదా. అప్పుడు మీరు చేసినప్పుడు మీ విషయంలో వాళ్ళు చేయరా అని చెప్పి నేను మీరు పర్సనల్ తీసుకోమని చెప్పి కాదు, అంటే ఒక పూరి జగన్నాథ్ గారి విషయంలో, ఒక తేజ గారి విషయంలో అప్పుడు హీరోలు చేయరా అంటే సైకాలజీ ఆఫ్ ఇండస్ట్రీ తెలుసుకోవాలని చెప్పి నేను అంటున్నా. చెయ్యరా అనేదానికంటే చేయకూడదు అంటాను నేను. ఓకే, ఇప్పుడు నేను చేశాను కదా అని ఇంకోటి చేయడా అంటే చేయకూడదు. నేను అంటే మీరు అడిగేది నాకు బెల్లంకొండ సురేష్ గారి విషయంలోనా? ఓకే, అవన్నీ పక్కన పెడతాం. సురేష్ గారి విషయం తీసుకున్నాం. ఇప్పుడు ఆ రోజు అడిగారు ఇది. ఆ రోజు నేను నిజంగా చాలా కృతజ్ఞతగా ఫీల్ అయ్యాను. నేను చేయటం అనేది నేను కృతజ్ఞతగా ఫీల్ అయ్యాను. నేను చేశాను. ఓకే, మీరు అన్నట్టు నేను స్టార్డమ్లో ఉన్నాను, చేశాను. స్టార్డమ్గా ఉన్నాను కాబట్టి నన్ను ఆయన చేయమన్నారు. వాళ్ళ సంస్థ నుంచి వచ్చిన నాకు అది చేయటం ధర్మమే కదా, చేశాను. అదే నన్ను నష్టపరచలేదు. అక్కడ ఒక కృతజ్ఞత భావం ఉంది. నన్నేం నష్టపరచలేదు. ఓకే, ఆ రోజు ఈరోజు అబ్బాయి స్టారు. తర్వాత ఛత్రపతి మళ్ళీ చేయమని అడిగాడు ఆయన, చేసాం, వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఏదైనా స్క్రిప్ట్ ఉంటే చేస్తా. అక్కడ వరకు నాకు ఆ ప్రాబ్లం ఏదైనా సరే సార్, మంచి కథ ఉంటే అన్నీ జరుగుతాయి సార్.